టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ముగ్గురు మంత్రులున్నా ఆయన పేరే ధూమ్ధాం చేస్తోంది. తుంబూరు దయాకర్ రెడ్డి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మారుమోగుతున్న పేరు. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు కాదు, నలుగురు మంత్రులు ఉన్నారు. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలనుకుంటున్నా, ఏదైనా అడగొచ్చు అనే ఫ్రీ హ్యాండ్స్ నాకు ఉందంటారు. ఏదైతే వాస్తవం దాన్నే చెబుతారు. అనుచరుల్ని సరిగ్గా చూసుకోడు పొంగులేటి గారు, సరిగ్గా మా వర్క్స్ ఏమి చేసి పెట్టట్లేదు అని చెప్పి కార్యకర్తల్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది. దాని గురించి మీరేమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ప్లేస్మెంట్ ఏంది అంటే మీరు ఏం చెప్తారు? ఇలా శ్రీనివాస్ రెడ్డి గారు చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కావడం అనేది అదృష్టం. పాలేరులో కానీ ఖమ్మం డిస్టిక్లో కానీ పొంగులేటి గారి పరిపాలన మీద కొంచెం నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది. దేనివల్ల అంటారు ఇది? అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడే పొరపాటు పడుతున్నాం. పరిపాలన బాగుంది, కాకపోతే ప్రజలే అర్థం చేసుకోలేకపోతున్నారు అంటారు. బట్ దానికి తగ్గట్టుగా శ్రీనివాస్ రెడ్డి గారు వారానికి 2 రోజులు నియోజకవర్గంలో ప్రతిరోజు ఎక్కడో చోట పర్యటిస్తూనే ఉన్నారు. బయట వినపడుతుంది, అందరు అనుకుంటుంది. ఎందుకు దీన్ని చెప్పమంటారా? చెప్పండి, చెప్పాలి. 100% చెప్పండి. సో తుంబూరు దయాకర్ రెడ్డి గారు అంటే ఒక షాడో మినిస్టర్, అవునా కాదా? జనాలు చూస్తున్నారు అని చెప్పేసి దాన్ని ఏ ప్రశ్న అయినా అడగటం, దాంట్లో లీగాలిటీ కానీ చూసుకోకుండా కూడా క్వశ్చన్లు వేస్తున్నారు. ఒక మాట అడుగుతా, ఫీల్ గారు కదా 100%. ఖచ్చితంగా. తుంబూరు దయాకర్ రెడ్డి గారు అంటే ఎవరు? ఇది కొంచెం క్లిష్టతరమైన ప్రశ్నే. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మనని చూసినా చూడకపోయినా దయాకర్ రెడ్డి గారు చూపు మన మీద ఉంటే చాలు అని అనుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నాకు చెప్తే శ్రీనివాస్ రెడ్డి గారికి ఆ మెసేజ్ వెళ్ళొద్ది, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టే అనుకుంటారు కాబట్టి అనుకుంటారు. డైలీ మీకు కొన్ని 100 ఫోన్లు వస్తాయి, 100 ఫోన్లు చేయాల్సి వస్తుంది. ఈ వర్క్ ప్రెజర్ని మొత్తం ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? అంటే జనరల్గా ఏంటంటే మనం ఏది ప్రెజర్ ఫీల్ కావద్దు ఫస్ట్. ఓకే, ఫ్యూచర్లో ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఉందా? ప్రత్యక్ష రాజకీయాలకు కాకపోతే ఖమ్మం జిల్లాలకు వచ్చేసరికి మీ మీద టార్గెట్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటారు? దానికి కారణం ఏంటంటారు? నా మీద వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు? నేనే వ్యాపారాలు చేసేవాడిని కాదు, లేకపోతే ఉద్యోగాలు చేసేవాడిని కాదు, లేకపోతే పైరువీలు చేసేవాడిని కూడా కాదు. డబ్బు రాజకీయం చేస్తున్నారా, చేయట్లేదా పొంగులేటి గారు? అంటే మనం అక్కడే చెప్పేది, నేను శ్రీనివాస్ రెడ్డి గారు డబ్బు ఖర్చు పెట్టడంతో పాటు ఆయన కష్టపడినట్టు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఏ రాజకీయ నాయకుడు ఇవాళ జిల్లాలో తిరగలేదు. మీరు గమనించాలి. ఒక కంటైనర్ కి రంగులు వేసేసారు, అసలు రాఘవ కన్స్ట్రక్షన్ పేరు కనుకుండా అంత అవసరం ఏంటి అని చెప్పి క్రియేట్ అయిపోయింది. అసలు అక్కడ ఆ కంటైనర్ కి పెయింటింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? నేనేదో కొంచెం మ్యానిపులేటెడ్ గా చెప్పినట్టు అనిపించట్లేదు. లేదు, ఎందుకు చెప్తున్నారంటే పని చేసే నిజమైన నాయకుడిని చూసి ఓట్లేస్తున్నారా, డబ్బుని చూసి ఓట్లేస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు? ఆ సామాన్యుల సమస్యలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే మనకి భగవంతుడు ఇలా అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ అధికారాన్ని మనం కొంత అంటే మనకి అధికారులు మనం చెప్తే ఇంటారు అనేటువంటి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మన సామాన్యులు సేవ చేయడం తప్ప. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. బాగున్నారా సార్? ఫైన్. మీరు ఎలా ఉంది సార్? బాగున్నా సార్. ప్రెసెంట్ ఎలా ఉంది సార్ లైఫ్ స్టైల్ కానీ, ఈ వర్కింగ్ ప్రెజర్స్ కానీ? డెఫినెట్గా పవర్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒత్తిడి ఉండటం సహజం. ఎందుకంటే ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. దానికి తగ్గట్టుగా పనిచేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. డెఫినెట్గా వర్క్ ప్రెజర్ అయితే ఉన్నది, బట్ సాటిస్ఫాక్షన్ కూడా ఉన్నది. దాంట్లో ఉందంటారా? 100% ఉన్నది. ఎందుకంటే మనం చేసేటువంటి సర్వీస్ వల్ల కొంతమందికైనా న్యాయం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఉన్నది మాలో. అంటే సార్ మాక్సిమం సాటిస్ఫాక్షన్ ఉంది అన్నారు, మీకుందా, జనాలకుందా? అంటే ఫస్ట్ నాకుంటే నేను మళ్ళీ సర్వీస్ ఎక్కువ చేయగలుగుతాను. నాకైతే సాటిస్ఫాక్షన్ ఉన్నది. ప్రజలకు కూడా అంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు డెఫినెట్గా బాగా చేతనైన వరకు ఫోన్ చేయడం కానీ, లేకపోతే ఆర్థిక పరంగా కానీ వాళ్ళకి అవసరాలు ఉంటే చేయడం కానీ మ్యాక్సిమం చేస్తూ ఉన్నాం. ఈ ఇంటర్వ్యూలో నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలనుకుంటున్నా, ఏదైనా అడగొచ్చు అనే ఫ్రీ హ్యాండ్స్ నాకు ఉందంటారా? డెఫినెట్గా అడగొచ్చు, అడగొచ్చు. దానికి ఉన్నది ఏదైతే వాస్తవమో దాన్నే చెబుతాను. 100%. తర్వాతకి ఆఫ్టర్ దీన్ని తీసేయాలి, దాన్ని తీసేయాలని ప్రెజర్స్ కూడా ఏముండదు, ఓపెన్ గా మాట్లాడుకోవాలనుకుంటున్నాను. తీసేయాల్సిన అవసరం ఏం లేదు, తీసేయాలి. ఓకే సార్. సో సార్, ఇందాక మీరు మాటల్లో సాటిస్ఫాక్షన్ అవుతున్నా అని అన్నారు. చాలా వరకు చూసుకుంటే గనక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖమ్మంలో
పాలేరులో కానీ ఖమ్మం డిస్టిక్ లో కానీ పొంగులేటి గారి పరిపాలన మీద కొంచెం నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది. దేని వల్ల అంటారు ఇది? యాక్చువల్ గా ఏంటంటే మనం ఇక్కడే పొరపాటు పడుతున్నాము. పాలేరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా నేటివిటీ అనేది లేదు. సరే, కొంత ఏంటంటే పని ఒత్తిడి, 3 శాఖలు మంత్రి గారి ఆధ్వర్యంలో ఉండటం వలన కొంత నియోజకవర్గ ప్రజలకి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు అంత అందుబాటులో లేదనేటువంటి కొంత ఇది తప్ప నుంచి ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గంలో ఏ విషయంలోనైనా ఇవాళ జిల్లాలో ముందంజలో ఉన్నాం. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ తీసుకెళ్లడంలో, డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా మేము మిగతా నియోజకవర్గంతో పోల్చుకుంటే దాన్ని ఫాస్ట్ గానే తీసుకెళ్తున్నాం. పరిపాలన బాగుంది, కాకపోతే ప్రజలే అర్థం చేసుకోలేకపోతున్నారు అంటారు. ఇప్పుడు అర్థం చేసుకోవటం అంటే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు అంటే 24 గంటలు అందుబాటులో ఉంటారు, ఏదైనా ఇచ్చినా స్పందిస్తారు అనే అభిప్రాయం ఉండేది. బట్ దానికి తగ్గట్టుగా శ్రీనివాస్ రెడ్డి గారు వారానికి 2 రోజులు నియోజకవర్గంలో ప్రతిరోజు ఎక్కడో చోట పర్యటిస్తూనే ఉన్నారు. అది గంటల తరబడి వ్యత్యత లేకపోవడం అంటే కొంత మనం దాంట్లో కొంత మైనస్ పాయింట్. సో ఈ ప్రాసెస్ లో కూడా సార్ నేను ఇప్పుడు కార్యకర్తల వైజ్ మాట్లాడాలనుకుంటున్నా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో రాజకీయ అరంగేట్రం చేసిన కాంచి స్టిల్ నౌ ఈ రోజు మినిస్టర్ అయినంత వరకు కూడా చాలా మంది అనుచరులు వస్తున్నారు, పోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే అనుచరుల్ని సరిగ్గా చూసుకోడు పొంగులేటి గారు, సరిగ్గా మా వర్క్స్ ఏమి చేసి పెట్టట్లేదు అని చెప్పి కార్యకర్తల్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది. దాని గురించి మీరేమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారికి 2013లో రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో లేకపోవడం వల్ల అప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క తెచ్చింది తర్వాత అభివృద్ధి చేస్తుంది అనే ఉద్దేశంతో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ నియంత పాలన, అతని యొక్క విధానాన్ని మనం శ్రీనివాస్ రెడ్డి గారు వ్యతిరేకించి 2023 జనవరి 1న అతనికి వ్యతిరేకంగా గళం వినిపించి 6-7 నెలల్లో సుమారు 8 నెలల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కలయిదిరి ప్రజల అభిప్రాయం మేరకు పేద ప్రజల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది. ఈ క్రమంలో 2013 నుంచి 2023 ఈ 10 సంవత్సరాల జర్నీలో శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు ఫాలో అయిన ప్రతి క్యాడర్ కూడా ఆయనతో ఉంటూనే వచ్చింది. అటు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కానీ, లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్నా కానీ, కాంగ్రెస్ లో ఉన్నా కానీ ఆయనతోనే వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా క్యాడర్ చేదాటిపోవడం అనేది ఏమీ లేదు. ఓకే, ఎక్కడ లేదంటారు? లేదు, 100% డెఫినెట్ గా. ఎందుకంటే ఏదో కొంచెం మ్యానిపులేటెడ్ గా చెప్పినట్టు అనిపించట్లేదు. లేదు, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బాగా అభిమానం ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఆగిపోతారు. దాన్ని మనం తప్పు పట్టడం లేదు. వాళ్ళు మన పార్టీలో ఉన్నప్పుడు మనతో ఫాలో అయ్యారు. అట్లనే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా బాగా హార్డ్ కోర్ బీఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలో ఉన్నప్పుడు ఫాలో కావచ్చు. వాళ్ళకి పార్టీ మాట ఇష్టం లేకపోతే వాళ్ళు కొంతవరకు డ్రాప్ కావచ్చు. అంతే తప్పనితే ఓవరాల్ గా శ్రీనివాస్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఫాలో అవుతూనే ఉన్నారు. అంటే ఇదేనా కదా సార్, మాక్సిమం కూడా కార్యకర్తలు ఎవరైనా వర్క్ చూపెట్టినా, లేదంటే ఒక వర్క్ కావాలి పని చేసి పెట్టనన్నా కూడా సరైన స్పందన కరువైంది పొంగులేటి గారి కాడ అని చెప్పి చాలా మంది కార్యకర్తలు, మీ కాడ ఓపెన్ కాకపోవచ్చు, బట్ ఒక 4-5 కార్యకర్తలు కూర్చున్నప్పుడు ఈ డిస్కషన్స్ కామన్ గా వస్తూ ఉంటాయి. అసలు ఆ డిస్కషన్ రావడానికి కారణం ఏంది అని అంటే అక్కడ నిప్పుండబట్టే కదా పొగొచ్చేది. అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ 2 ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి కార్యక్రమాలు ఒకటి, తర్వాత వ్యక్తిగత పనులు, వ్యక్తిగత అవసరాలు అదొక కార్యక్రమం. ప్రభుత్వం తరపు నుంచి చేసే కార్యక్రమాల్లో మేము ఎప్పుడూ కూడా మిగతా ఎంపీల కంటే కూడా మిగతా అట్లా ప్రజాప్రతినిధుల కంటే ముందలే ఉన్నాం. 2013లో తీసుకున్న ఎంపీ అయిన 14 ఎంపీ అయిన కాడ నుంచి తర్వాత 2018-19 వరకు, ఆ తర్వాత ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల వద్ద తీసుకెళ్ళడం అంటే దాంట్లో కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు. వాటిలో ఖచ్చితంగా మేము ముందర తీసుకెళ్తున్నాం. దాంట్లో ఎటువంటి నిరుత్సాహం లేకపోతే ఇంకా వర్కులు చేయలేకపోతున్నారు మన వాళ్ళు. అన్ని అభివృద్ధి పథకాలు మనం తీసుకొచ్చాం. ఇది రోడ్లు డెవలప్మెంట్ కానీ, అలాగే ఎదిరాపురం మున్సిపాలిటీలో సీసీ రోడ్లు కానీ, ఎన్ఆర్జీఎస్ రోడ్లు కానీ అన్ని కూడా మిగతా నియోజకవర్గాలు ఎక్కువే తీసుకొచ్చాం. కాకపోతే మీరు అన్నట్టు వ్యక్తిగతంగా పనులు కొన్ని కాకపోతే కొంతమంది నచ్చుకోవటం సహజం రాజకీయాల్లో. అందరినీ సాటిస్ఫై కూడా చేయలేము. సో సార్, పాలేరు నియోజకవర్గం గురించి మాట్లాడాలనుకుంటే కనుక ఫ్యూచర్ లో పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు? అంటే మనం ఈ 2 సంవత్సరాల్లో చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం జేఎన్టీ అనే ఒక కాలేజీని పేపర్ మీద పెట్టి వదిలేసింది. దానికి నిధులు కానీ ఏమీ భూసేకరణ కానీ ఏమీ లేవు. సరే, మన నియోజకవర్గానికి ప్రభుత్వం ఎవరైనా ఇచ్చారు కాబట్టి దాన్ని ఒక జియో ద్వారా దానికి 200 కోట్లు గ్రాంట్ చేపించి దానికి 100 కోట్లు డిపాజిట్ చేపించి జేఎన్టీకి
ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గత 3 నెలల క్రితం మనం బ్రహ్మాండంగా దాన్ని టెండర్ పిలిచి శంకుస్థాపన చేసుకున్నాం. అది ఒక శరవేగంగా నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే. అలాగే అస్తవ్యస్తంగా ఉన్న నర్సింగ్ కాలేజీని కూడా ఇలా బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెన్ చేసుకున్నాం. తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం, నడుస్తూ ఉంది నియోజకవర్గం పొన్నికల్లో. అంతేకాకుండా స్కిల్ సెంటర్, ఐటీఐ కమ్ స్కిల్ సెంటర్ తిరుమలపాలెంలో మనం ఏర్పాటు చేసుకున్నాం, అది కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇట్లా విద్యాపరంగా అనేక కార్యక్రమాలు ఇలా పాలేరు నియోజకవర్గంలో లోకల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్ లో సిసి రోడ్లు, మీరు గత 3 సంవత్సరాలకి ఇవాళ మీరు సిసి రోడ్లు చూసినట్టయితే దాదాపుగా సిసి రోడ్లు అవసరం లేనటువంటి గ్రామాలే ఇవాళ ఈ 2-3 సంవత్సరాలు ఒక 30-40% ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్కి సిసి రోడ్డు పోయటానికి కూడా ఎక్కడ గ్రామాల్లో లేనటువంటి పరిస్థితి ఇవాళ సిసి రోడ్లు అంతా ఫాస్ట్గా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కానీ ఎస్డిఎఫ్ నిధుల ద్వారా తీసుకొచ్చేస్తున్నాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మేము పాలేరు నియోజకవర్గం రాజీ పట్టలేదు. 100%. ఎందుకంటే కల్లారా డెవలప్మెంట్ కూడా కనబడుతుంది. సో సార్ ఇవన్నీ చూసుకుంటే సార్ డెవలప్మెంట్ ఎలా అయినా కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్న చోట డెవలప్మెంట్ 100% ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ రోజు మనం కూర్చున్న దానికి ఒక జస్టిఫికేషన్ ఏం కావాలి అని అంటే ఒక మాట అడుగుతా ఫీల్ గారు కదా 100%. ఖచ్చితంగా. తుమ్మూరు దయాకర్ రెడ్డి గారు అంటే ఎవరు? శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు వచ్చినప్పుడు 2013 నుంచి ఆయనకి సహాయకుడిగా, చేదోడు వాదోడుగా, వారు లేనప్పుడు పార్టీ కార్యక్రమాలని సమన్వయపరచడానికి నేను నా యొక్క శక్తివంతం లేకుండా ప్రయత్నిస్తున్నాను. బయట వినపడుతుంది, అందరు అనుకుంటుంది, ఎందుకు దీన్ని చెప్పమంటారా? చెప్పండి, చెప్పాలి. 100% చెప్పండి. సో తుమ్మూరు దయాకర్ రెడ్డి గారు అంటే ఒక షాడో మినిస్టర్, అవునా కాదా? అది చాలా తప్పు. ఎందుకంటే అది గిట్టని వాళ్ళు చేసే పని. నేను ఎక్కడ షాడో మినిస్టర్ లాగా ఎక్కడ నేను అధికార కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేదు. శ్రీనివాస్ గారి సీట్లో నేను ఇప్పుడు కూర్చోలేదు. అంతేకాకుండా ఎక్కడ నేను అధికారులని బెదిరించడం లేదా అధికారులు దుర్భాషలాడటం అటువంటి కార్యక్రమాలు లేవు కనీసం. నేను కేవలం వచ్చేటటువంటి కేడర్ కోసం, నాయకుల కోసం, కార్యకర్తల కోసం వారిని సమన్వయపరచడానికి అధికారులతో చెప్పి పని చేపిస్తుంటాను. అదే నా పని. ఓకే, అంతే అంటారు? డెఫినెట్ గా అంతే. 100%. షాడో మినిస్టర్ ఎలా అవుతుంది అసలు? మినిస్టర్ గారి తరఫున మినిస్టర్ గారికి కూడా పిఏలు, పిఎస్లు చాలా మంది ఉంటారు. వాళ్ళు చేసి వాళ్ళు షాడోలు అంటారు. వాళ్ళు సహాయకులు. ఆయనకు కావాల్సిన కార్యక్రమాలని ఆయన కేడర్కి, తర్వాత ప్రభుత్వానికి, ప్రజలకి మధ్యలో కొంత ఆయన బిజీగా ఉంటారు కాబట్టి వారి తరఫున కావాల్సిన కార్యక్రమాలు చేపట్టడం, దాన్నే షాడోగా అనుకుంటే జనరల్గా కొంతమంది గిట్టని వాళ్ళు లేదా పండే చెట్టుకి రాళ్ళు పడితే సామెత ఉన్నట్టు పనిచేసే వారి మీద డెఫినెట్గా ఇటువంటి ఉంటూనే ఉంటాయి. చాలా వరకు చూసుకుంటే సాధారణ ప్రజల నుంచి కార్యకర్తల వరకు కూడా అనుకునేది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కళ్ళల్లో పడకపోయినా దయాకర్ రెడ్డి గారి కళ్ళల్లో పడాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన చూసినా చూడకపోయినా దయాకర్ రెడ్డి గారి చూపు మన మీద ఉంటే చాలు అని అనుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? సరే, ఈ రాజకీయాల్లో ఎన్ని సహజం. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమాలు లేకపోతే ఆయన వ్యక్తిగత ప్రోగ్రాములు, వారిని క్యాడర్ని సమన్వయపరచడం, తర్వాత టూర్ ప్రోగ్రామ్స్ అన్ని నేను చూస్తుంటా కాబట్టి సరే శ్రీనివాసరెడ్డి గారు బిజీగా ఉంటారు. కనీసం మనం సారు మనకు కనపడకపోయినా సరే దయాకర్ రెడ్డి గారికి కనపడి వెళ్తే ఆ విషయం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర వెళ్ళొద్దు అనే ఉద్దేశంతోనే అనుకుంటారు. తప్పటి నుంచి అంతకుమించి దీంట్లో ఏం లేదు. అంతే అంటారు? అంతే కదా, పక్క. ఎందుకంటే మీ ఫ్యాన్స్, మీ కార్యకర్తలు చాలా మంది ఈ వీడియోస్ కోసం చూస్తున్నారు. నాకు చెప్తే శ్రీనివాసరెడ్డి గారికి ఆ మెసేజ్ వెళ్ళొద్ది, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టే అనుకుంటారు కాబట్టి అనుకుంటారు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా గానీ దయాకర్ రెడ్డి గారి కాడికి వెళ్తే పని అయిపోయింది. ఏ చిన్న ఇష్యూ, అది భార్యాభర్తల పంచాయతీ కానివ్వండి, లేదు అంటే ఒక ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, స్టేట్ లో ఎలాంటి పెద్ద విషయం ట్రాన్స్ఫర్స్ అయినా ఏవైనా సరే దయాకర్ రెడ్డి గారి కాడికి వెళ్తే పని అవుతుంది అని ఒక నమ్మకం జనాల్లో ఏర్పడింది. దానిగల కారణం ఏంటంటారు? నేను ఫస్ట్ నుంచి కూడా ఏదైనా విషయం చెబితే ఇన్ని అట్లా వదిలేయలేదు నేను. ఎందుకంటే అంతకుముందు కూడా అధికారంలో లేనప్పుడు కూడా నేను చాలా మంది ఇప్పుడు భద్రాచలం నుంచి, మణుగూరు నుంచో, పాలేరు నియోజకవర్గం, సత్తుపల్లి నుంచో సామాన్యులు వస్తున్నారు అంటే వాళ్ళకి పని కాకనే ఇక్కడ దాకా వస్తున్నారు. వాళ్ళకి అక్కడ వెసులుబాటు ఉంటే ఇక్కడ దాకా రారు కదా. వందలు ఖర్చు పెట్టి టైం వేస్ట్ చేసుకుని మనం ఇక్కడికి వస్తే కలుస్తాం లేదని గ్యారంటీ కూడా లేదు. అటువంటి క్రమంలో ఒక పూట ఉండైనా అక్కడ భోజనం చేసి టిఫిన్ చేసి మనం వచ్చిన దాకా కలిసి వెళ్తున్నారంటే వాళ్ళకి సమస్యలు అలా ఉన్నాయి. ఆ సామాన్యుల సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే మనకి భగవంతుడు ఇలా అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ అధికారాన్ని మనం కొంత అంటే మనకి అధికారులు మనం చెప్తే వింటారు అనేటువంటి ఉంటది కాబట్టి డెఫినెట్ గా మన సామాన్యులకు సేవ చేయడంలో తప్పులేదు. దయాకర్ రెడ్డి గారికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గంలో తెలియని కార్యకర్త లేరు, దయాకర్ రెడ్డి గారు పరిచయం లేనటువంటి వ్యక్తులు లేరు.
ప్లస్ నాయకుడు లేరు. ఇంత గ్రౌండ్ లెవెల్ వర్క్ ఉన్న మిమ్మల్ని ఫ్యూచర్ లో ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఉందా? అసలు అటువంటి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రాను. పక్కగా శ్రీనివాస్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఆయన యొక్క కార్యక్రమాలని సమన్వయపరచడానికి, ఆయన ద్వారా ఆ క్యాడర్ కి పనిచేయడానికి మాత్రమే నేను ఉంటాను. మీ అభిమానులందరూ హట్ అవుతారు సార్ ఈ వీడియో చూసాక. పర్వాలేదు అనుకునే వాళ్ళకి తెలుసు పక్కగా 100%. ఖచ్చితంగా రేపు పొద్దున దయాకర్ నువ్వు ఇక్కడ నించో అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినా కూడా రారంటారా? శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, నేను తప్ప నా కుటుంబ సభ్యులు గారు ఎవరు కూడా జిల్లాలో రాజకీయాలకు రారు అని చెప్పారు. అదే జరుగుతుంది. సో ఎమ్మెల్యేగా చూసే అవకాశం లేదంటారు. అంటే మనకి ఇక్కడ కావాల్సింది మనం నమ్ముకున్నటువంటి క్యాడర్ కానీ కార్యకర్తలకు కానీ పనులు కావటమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస్ రెడ్డి గారు మంచి పవర్ లో ఉంటే చాలు అనేది మా అందరి అభిప్రాయం. అంతే అంటారు. అంతే. సో ఇది ఇయాలతో క్లారిటీ వచ్చిందంటారు. దీనికి క్లారిటీ ఎలక్షన్స్ ఏది జరిగినా గానీ అది గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఖమ్మం నియోజకవర్గం డిస్టిక్ స్థాయి ఎలక్షన్స్ ఏవి జరిగినా గానీ దయాకర్ రెడ్డి గారు ఒక్కసారి స్కెచ్ గీస్తే దాంట్లో విన్నింగ్ అనేది కన్ఫామ్. దయాకర్ రెడ్డి గారు ఒక్కసారి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తే 100% రిజల్ట్ పాజిటివ్ ఉంటుంది అనే ఒక దృఢమైన నమ్మకాన్ని జనాలు క్రియేట్ చేశారు. దానికి గల కారణం ఏంటంటారు? ఆ లెవెల్ గ్రౌండ్ వర్క్ చేయడానికి మీరు ఏ లెవెల్లో వర్క్ చేయాల్సి వస్తుంది? అంటే ఇక్కడ ఏం లేదు, నాకు వేరే పని అంటూ ఏం లేదు. ఉదయం రెడీ టిఫిన్ చేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను వేరే ప్రోగ్రామ్ వ్యక్తిగతంగా ఏం పెట్టుకోను. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మనకి ఏం అప్పు చెప్పారు, కార్యక్రమాలు ఏం చేయాలి, దాంతోపాటు ఈ కార్యక్రమాలకి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, ఒక పెళ్లి కానీ, శుభకార్యం కానీ, ఇంకే కార్యక్రమం, ధర్నా కార్యక్రమం ఏం చేపట్టినా శ్రీనివాస్ రెడ్డి గారు గంటకి మానిటరింగ్ చేస్తారు దాన్ని. ఓకే. వారి సూచనల మేరకు వారు చూసిచ్చేటువంటి దారిలో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటాం. ఓకే. డెఫినెట్ గా మాకు ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ అంటే మాకు అత్యంత పటిష్టమైనటువంటి వెలివేషన్స్ వ్యవస్థ ఉన్నది. ఓకే. ఏదైనా మీటింగ్ ఉందనగానే ఒక 50 మంది వచ్చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసేస్తుంటారు అనమాట. ఓకే. దాంతో ఏంటంటే ఏ పనైనా ఈజీగా సరిపోతుంది. దానికి కారణం శ్రీనివాస్ రెడ్డి గారు కేంద్రం మీద చూపించే ఆప్యాయత, నమ్మకం వల్ల వాళ్ళు ఏ పని ఇచ్చినా ఏ పిలిపించినా కూడా వాళ్ళు సైనికుల్లాగా పనిచేసి ప్రతి కార్యక్రమాన్ని స్వార్థం లేకుండా విజయవంతం చేస్తారు. సో మీరు అట్లా చెప్తున్నారు, కాకపోతే ప్రతి ఒక్క కార్యకర్తలో ప్రజల్లో మాత్రం పొలిటికల్ మాస్టర్ మైండ్ ఎవరు అంటే దయాకర్ రెడ్డి అని ఒక ముద్ర పడిపోయింది. అదే దానికి కారణం ఏంటంటే నేను 2013 నుంచి ఎప్పుడైతే శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి కూడా నేను ప్రజలతోని కార్యకర్తలతోని సంబంధాలు కొనసాగిస్తున్నాను. నేను దాదాపుగా కొంచెం ఏ పార్టీలో ఉన్నా కూడా కొద్దిగా ఏంటంటే ఎవరైనా పని నుండి ఫోన్ చేసినప్పుడు స్పందిస్తుంటాను. ఎందుకంటే పని వేరే, వారికి అవసరాలు వేరే, రాజకీయం వేరే అని ఉద్దేశంతో నేను చూస్తుంటాను. కాబట్టి దాంతో ఏంటంటే ఎవరన్నా అభిమానంగా ఉంటారు. మాక్సిమం ప్రతిపక్ష లీడర్స్ కానీ లేదంటే వేరే పార్టీ నాయకులు కానీ మాక్సిమం టార్గెట్ చేస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అధికారాన్ని అనుభవిస్తున్న నాయకుల మీద ఎగ్జాంపుల్ పొంగులేటి గారునో లేదంటే రేవంత్ రెడ్డి గారునో ఇట్లా వీళ్ళని టార్గెట్ చేయాలి. కాకపోతే ఖమ్మం జిల్లాలకు వచ్చేసరికి మీ మీద టార్గెట్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటారు? దానికి కారణం ఏంటంటారు? వేరే ఏమీ లేదు, పని చేసే వాటి మీదే రాళ్ళు పడతాయని మీకు చెప్పాను నేను ఇందాక. దాంట్లో భాగమే ఇది. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారి కార్యాలయానికి ఆఫీసులో ఎవరు వెళ్ళినా పని అవుతానో లేకపోతే అక్కడికి వెళ్తే భోజనం పెడతారనో టీ తాగుతారనో ఆప్యాయంగా పలకరిస్తారనే ఉద్దేశంతో ఇవంతా సొసైటీలో స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తే ఇక్కడ దీన్ని మైనస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసేటటువంటి ప్రచారం తప్పితే నా మీద వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు? నేనే వ్యాపారాలు చేసేవాడిని కాదు, లేకపోతే ఉద్యోగాలు చేసేవాడిని కాదు, లేకపోతే పైరువేలు చేసేవాడిని కూడా కాదు. కాబట్టి దయాకర్ రెడ్డి వీక్ చేస్తే ఆఫీస్ ని వీక్ చేసినట్టయితే దానివల్ల శ్రీనివాస్ వీక్ చేసినట్ట పొంగులేటి గారిని వీక్ చేసి అదే ఆఫీస్ అంటే పొంగులేటి గారి కదా ఆఫీస్. పొంగులేటి గారి కూడా కొంత దాని వల్ల చెడ్డ పేరు వస్తనే ఉద్దేశంతో వాళ్ళు చేసేట్టు కార్యక్రమం. ఎందుకంటే ఆయన మీద వ్యక్తిగతంగా చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారి మీద కూడా ఏముంటావు చేయడానికి. ఆయన ఏమి ఏదన్నా చట్టబద్ధంగా వాళ్ళు కాంట్రాక్ట్స్ లో ఉన్నారు ఎప్పటి నుంచో, గత 30 సంవత్సరాల నుంచి. ఏదైనా టెండర్ ప్రాసెస్ దాని ప్రకారం వెళ్తుంటారు కాబట్టి వ్యక్తిగతంగా ఫలానా అని ఎక్కడ ఉండదు. కాబట్టి ఏదో రకంగా బదనాం జరిగితే శ్రీనివాస్ గారి తర్వాత కార్యాలయంలో అందుబాటులో ఉండే దయాకర్ రెడ్డి కాబట్టి దయాకర్ రెడ్డి బదనాం చేస్తే వాళ్ళు కొంత బెనిఫిట్ అయితే ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తారు. ఓకే సార్, ఇందాక దాకా మీరు ఒక మాట అన్నారు, మార్నింగ్ టిఫిన్ చేసి ఇంట్లో ఒక్కసారి చెప్పేసి ఇంటికి వచ్చాక నా వర్క్ మొత్తం ఇదే అని. ఈ ప్రాసెస్ లో డైలీ మీకు కొన్ని 100 ఫోన్లు వస్తాయి, 100 ఫోన్లు చేయాల్సి వస్తుంది. ఈ వర్క్ ప్రెజర్ ని మొత్తం ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? జనరల్ గా ఏంటంటే మనం ఏది ప్రెజర్ ఫీల్ కాకూడదు ఫస్ట్. ఓకే. ప్రెజర్ ఫీల్ కానంత వరకు మనం ఆ పని చేయొచ్చు. ఏ పని అయినా అరే ఇది ఇట్లా అయిపోయింది దాన్నే మైండ్ లో పెట్టుకొని అది ఏమైంది అని కాకుండా మనం అధికారికి ఫోన్ చేసాము తర్వాత మళ్ళీ రేపు దాని గురించి పర్సూ చేయాలి తప్పనిచ్చి దాన్నే మైండ్ లో పెట్టుకోకూడదు. అంతేకాకుండా మనకి వ్యక్తిగతంగా ఎటువంటి టెన్షన్స్ లేనప్పుడు మన మైండ్ కూడా ఫస్ట్ ఏంటంటే మనకి
పర్సనల్ గా టెక్నిక్స్ లేనప్పుడు మనం క్లారిటీగా ఉన్నప్పుడు మన మైండ్ అక్కడ 70% Yes. క్లియర్ గా ఉంటుంది. కాబట్టి దాంతో ఫస్ట్ ఇంటి దగ్గర కొంచెం అంటే వ్యక్తిగతంగా ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు, వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్ లేనప్పుడు మనం బయట వాళ్ళు ఎన్నైనా మనం ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు అంటారు. డెఫినెట్ గా అంతే ఓకే కదా. సార్, ఇంకొకటి జనరల్ క్వశ్చన్ సార్, ఇది ప్రెసెంట్ ఉన్న సొసైటీలో డబ్బు రాజకీయం నడుస్తుందా, పని చేసే నిజమైన నాయకుడిని చూసి ఓట్లేస్తున్నారా, డబ్బుని చూసి ఓట్లేస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు? ఇది కొంచెం క్లిష్టతరమైన ప్రశ్నే. ఎందుకంటే అచ్చం డబ్బును చూసి ఓట్లేయట్లేదు, అలా అని చెప్పి అచ్చం పనిని చూసి ఓట్లేయట్లేదు. పని బాగా చేయాలని కోరుకుంటున్నారు, ఎప్పుడు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు, దాంతో పాటు ఖర్చు పెట్టే గుణం, డబ్బు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ మూడింటి సమ్మేళనంతోనే రాజకీయాలు నడుస్తుంది. మెజారిటీ ఏది ఎక్కువ ఉందంటారు? అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అది మెజారిటీ అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. అది మనం ఆ ఇదే అని సిచ్యువేషన్ చెప్పలేం క్రియేట్ correct గా. చేసేది ఏదంటారు? దాన్ని ప్రజలే అంటే కార్యకర్తలు ప్రజలే క్రియేట్ చేస్తారు. మన చేతిలో ఉంటుంది క్రియేషన్ అనేది. ఓకే. మనం అక్కడ డిమాండ్ బట్టి వెళ్ళాల్సిందే. ఇవాళ రాజకీయాలు కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ పాలిటిక్స్ పోయినాయి. ఇవాళ అవును సార్. నేను పని చేశాను కాబట్టి ఇతను న్యాయంపటే ఉండాలా అనేటువంటి ఆలోచన మనం ఆలోచించుకోవడం లేకుండా అయిపోయింది. పలానా నాయకుడు నాకు పని చేశాడు కాబట్టి నేను ఆయన ఎప్పుడే ఉండాలంటే ఆలోచన చేపించుకున్న వాళ్ళలో కూడా లేదు ఇవాళ. కాబట్టి అలా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యుగం ఫాస్ట్ అయిపోయింది. దాంతో రాజకీయాలతో పాటు నాయకులు, ప్రజలు కూడా చాలా ఫాస్ట్ గా ఆలోచించడం మొదలు పెట్టారు. అవునవును సార్. సో మీరు ఇంత క్లారిటీ చెప్పారు, బట్ కాకపోతే పొంగులేటి గారి మీద ఒక ఎలిగేషన్ ఉంది. పొంగులేటి గారు ఓన్లీ డబ్బు రాజకీయం మాత్రమే చేస్తారని చెప్పి చాలా మంది అపోజిషన్స్ కానీ, లేదంటే ఒక ఇష్యూ వచ్చింది, రైట్ డబ్బులు చల్లేస్తే క్లియర్ అనే ఒక మైండ్ సెట్ కూడా జనాల్లో క్రియేట్ చేశారు. దీని గురించి మీరేం మాట్లాడతారు? డబ్బు రాజకీయం చేస్తున్నారా, చేయట్లేదా పొంగులేటి గారు? నీకు అంటే మనం అక్కడే చెప్పేది, నేను శ్రీనివాస్ రెడ్డి గారు డబ్బు ఖర్చు పెట్టడంతో పాటు ఆయన కష్టపడినట్టు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఏ రాజకీయ నాయకుడు ఇవాళ జిల్లాలో తిరగలేదు. మీరు గమనించాలి. అవునవును. మున్సిపల్ ఎన్నికలు జరిగింది మీకు లేటెస్ట్ గా. ఆయనకు ఒక 6 మున్సిపాలిటీలు 7 మున్సిపాలిటీలు అప్పచెప్పారు మంత్రి గారు. ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో రోడ్ షోలు చేశారు. డబ్బు ఏదో ఇచ్చేసి మెదలకుండా హైదరాబాద్ లో కూర్చొని ఏదో ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేయలేదు. ఆయన ఏ గంట కూడా వేస్ట్ చేయకుండా ప్రతి గంటనే సద్వినియోగపరిచి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో రోడ్ షోలు చేశారు. దాని సార్, ఇప్పుడు డబ్బు రాజకీయంతో పాటు వర్క్ కూడా, డబ్బులతో పాటు వర్క్ కూడా అదే లెవెల్లో చేస్తున్నారు అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పొజిషన్ ఏంటి ఇప్పుడు? చాలా మంది నెంబర్ 2, నెంబర్ 3, కాబోయే నెంబర్ 1 అంటున్నారు. మీ దాని ప్రకారం మీరు నా ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే ఉన్నారనుకుంటున్నా, శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుతున్నా అనుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ప్లేస్మెంట్ ఏంది అంటే మీరు ఏం చెప్తారు? ఇలా శ్రీనివాస్ రెడ్డి గారు చాలా హ్యాపీగా ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కావడం అనేది అదృష్టం. అయిన తర్వాత ఆయన మీద ఎవరు ప్రెజర్స్ లేవు. ముఖ్యమంత్రి గారి కానీ, పార్టీ కానీ ప్రెజర్స్ కూడా వ్యక్తిగతంగా ఏం లేవు. చాలా ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాఖను కానీ, ధరణి అంటే రెవెన్యూ కానీ, అయితే అలాగే హౌసింగ్ శాఖను కూడా ఆయన చాలా సమర్థవంతంగా ప్రతి వారం అనేక సమీక్ష సమావేశాలు పెట్టి అలా వాటిని డెవలప్మెంట్ కోసం, వాటిని రీఆర్గనైజ్ చేయడానికి, రీస్ట్రక్చర్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. నాకు తెలిసి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చిన బాధ్యతని ఎలా మనం సమర్థవంతంగా నిర్వహించి దానికి ఎలా న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. మిగిలిన కాన్స్టిట్యున్సీలోనూ జిల్లాలో ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు తప్పి అలాగే రేవంత్ రెడ్డి గారితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు వ్యక్తిగతంగా కానీ, పార్టీ పరంగా కానీ మంచిగా ఉన్నాయి. అలాగే అధిష్టానంతో కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఎవరితోని కూడా వ్యక్తిగత విభేదాలు కానీ, లేకపోతే నెంబర్ 2, నెంబర్ 1 అనేది అన్ని కూడా బయట అనుకునే అపోహలు తప్ప నుంచి దీంట్లో ఏం లేదు. ఓకే, ఏం లేదంటారు అట్లాంటి? ఖచ్చితంగా అంటే ఎవరైనా కూడా ఉన్న పదవి నుంచి ఉన్నత పదవికి వెళ్ళాలని కోరుకుంటారు, సహజం అది. రాజకీయాలు మీరు యూట్యూబ్ నుంచి మీరు శాటిలైట్ ఛానల్కి వెళ్ళాలని కోరుకుంటారు. అట్లనే రాజకీయాల్లో ఉండేవాడు ఇంకా ఉన్న పదవి కాడ నుంచి ఇంకో పదవి రావాలని కోరుకుంటున్నా తప్పలేదు. దానికోసం ఏదో రాజకీయాలు లేకపోతే కాలం కలిసి వస్తే ఆటోమేటిక్ గా అది వేరే రకంగా. మనం ఇప్పుడు మంత్రి అయితే అనుకున్నా శ్రీనివాస్ రెడ్డి గారు కాలం కలిసి వచ్చింది, ప్రజలు తీర్పిచ్చారు, మంత్రి అయ్యారు. అంతే తప్ప నుంచి దానికోసమే రాజకీయాలు చేయాలని తప్పన లేకపోతే ఆలోచన శ్రీనివాస్ రెడ్డి గారికి లేదు. సో సార్, ఇప్పుడు ప్రథమంగా మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఖమ్మం నియోజకవర్గంలో రీసెంట్ గా కొన్ని వారాల నుంచి బాగా హాట్ టాపిక్స్, తెలంగాణ రాజకీయాలు మొత్తాన్ని ఒక ఊపిన టాపిక్ భూదాన్ ల్యాండ్స్. ఈ భూదాన్ ల్యాండ్స్ లో స్టార్టింగ్ లో రెవెన్యూ మినిస్టర్ కి ఎటువంటి సంబంధం లేదు, రెవెన్యూ మినిస్టర్ తెలియకుండానే ఇదంతా జరిగింది అని చెప్పి కొన్ని మాటలు వినపడ్డాయి. వాస్తవం అంటారా?
అంటే ఆ రోజు ఏదైతే పోలీస్ సిబ్బంది వచ్చే రోజు శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయన అందుబాటులో లేరు, ఆయన తెలియని మాట వాస్తవం. ఓకే. బట్ ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చినాయి కాబట్టి అది అందరికీ తెలుసని మనం అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఆదేశం అనేది ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని అధికారులు ఇంప్లిమెంట్ చేశారు. ఓకే. సో మస్తు మ్యానిపులేటెడ్ చెప్పేశారు సార్. ప్రభుత్వం పొంగులేటి గారు ఒకటే కదా, అంతే. మరి పొంగులేటి గారికి తెలవకుండా జరిగిందంటే అప్పుడు ఆ రోజు తెలియకపోవచ్చు కానీ అంతకు ముందు ఇంటిమేట్ చేశారు కలెక్టర్ గారు. ఓకే. ఇలా ఉందంటే సిచ్యువేషన్, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందంటే సరే మీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీ పని మీరు చేయండి అని చెప్పారు, కానీ ఆ రోజు తెలియకపోవచ్చు. ఓకే. చాలా మంది దెబ్బ మీద దెబ్బ అంటారు చూసారా, ఈ ప్రాసెస్ లోనే సోషల్ మీడియా కానీ, కొంతమంది యూట్యూబర్స్ కానీ, డిజిటల్ మీడియా కొంతమంది జర్నలిస్టులు కానీ 1 by 1 టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ఖమ్మంలో ఉన్న మినిస్టర్స్ మాత్రమే. ఇన్ కేసు ఒకటి తుమ్మల నాగేశ్వరరావు గారు, 2 పొంగులేటి గారు. తుమ్మల నాగేశ్వరరావు గారినేమో ఖమ్మం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఆ భూదాన్ ల్యాండ్స్ మొత్తం అడదిప్పారు. ఇంకొక టాపిక్ వచ్చేసరికి మైనింగ్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు అని, దాని గురించి మీరు ఏమైనా మాట్లాడలేస్తారా? మైనింగ్ ఎక్కడ కూడా అక్రమం అనేది ఉండదు. మేము చేసే అన్ని కూడా అంటే శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా దాంతో సంబంధం లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ఉన్నది. దాని ద్వారా వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు టెండర్ ద్వారా తీసుకుంటారు. ప్రతి కాంట్రాక్టర్ కూడా దానికి అధికారత ఉంటుంది ప్రభుత్వం నుంచి. దానికి సంబంధించినటువంటి సబ్ వర్క్స్ అక్కడ ఏమైతే వర్క్ చేస్తున్నామో దానికి సబ్ వర్క్స్ అక్కడ మెటల్ కావాలంటే అక్కడ రెవెన్యూ వారి ద్వారా పర్మిషన్ తీసుకుని చేస్తారు. అది అల్టిమేట్ గా ప్రభుత్వ పనులకే చెందుతుంది. ప్రభుత్వం కూడా దాన్ని రాయల్టీ కట్ చేస్తుంది. దీంట్లో ఎటువంటి వ్యక్తిగతంగా లేకపోతే బెనిఫిట్ అయ్యే కానీ లేకపోతే అక్రమంగా చేసేటువంటి ఏం లేదు దీంట్లో. తర్వాత మేము ఏం చేస్తాం, ఒక 3 years 2 years అక్కడ వర్క్ ఉంటుంది. వాళ్ళు వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో వర్క్ దగ్గరికి వెళ్తారు. టెంపరీ పర్మిషన్లు మైనింగ్ కోసం కానీ, మెటలింగ్ కోసం కానీ, గ్రావెలింగ్ కోసం కానీ ప్రభుత్వ పథకాలకి, ప్రభుత్వ యొక్క వర్కులకి డిపార్ట్మెంట్ ఇవ్వడం అనేది ఎప్పుడు ఉండేది. అంటే మాక్సిమం అయితే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అంత సింపుల్ గా ఫీల్డ్ లోకి దిగారు పెద్ద వ్యవస్థ నడుపుతున్నప్పుడు. బట్ కాకపోతే ఇక్కడ అందరికీ సామాన్య ప్రజలు కూడా ఒక క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఒక కంటైనర్ కి రంగులు వేసేసారు, అసలు రాఘవ కన్స్ట్రక్షన్ పేరు కనుకుండా అంత అవసరం ఏంటి అని చెప్పి క్రియేట్ అయిపోయింది. సో ఏమి తెలవని వ్యక్తి కూడా అమ్మ వీళ్ళు నిజం బయటపడ్డదేమో అందుకే పెయింటింగ్స్ వేసుకున్నారేమో అని చెప్పి బ్లైండ్ గా నమ్మేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అసలు అక్కడ ఆ కంటైనర్ కి పెయింటింగ్స్ వేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ప్రశ్నలు వేసేవాళ్ళు వ్యవస్థ ఎక్కువ పెరిగిపోయింది. దాంట్లో మంచి ఉందా చెడు ఉందా, దాంట్లో మనం ఆ ప్రశ్న అడగొచ్చా లేదా అనేది కాకుండా జనాలు చూస్తున్నారు అని చెప్పేసి దాన్ని ఏ ప్రశ్న అయినా అడగటం, దాంట్లో చట్టబద్ధత కానీ లేకపోతే దాంట్లో మనం లెగాలిటీ కానీ చూసుకోకుండా కూడా క్వశ్చన్లు వేస్తున్నారు. దానివల్ల ప్రజల్లో కొంత చెప్పిందే ఫస్ట్ నమ్ముతారు. ఎందుకంటే పాజిటివ్ కంటే నెగిటివ్ కూడా తొందరగా స్ప్రెడ్ అయింది. శ్రీనివాస్ రెడ్డి గారు మంచి పని చేసిందంటే 10 మంది దాన్ని వ్యూస్ లైక్ పడతారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ పలానా చెడ్డ పని చేసిందనగానే లక్షల్లో వస్తుంది. కామన్ అది మంచి పని మెంటాలిటీ. కాబట్టి వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ ని తర్వాత వాళ్ళ యొక్క ఇమేజ్ ని పెంచుకోవడానికి ఇవన్నీ చేసే కార్యక్రమాలు ఇవన్నీ. ఓకే, ఓన్లీ జస్ట్ ఇమేజ్ కోసమే అంటారు. డిఫరెంట్. తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని ఫాలో చేయరు. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇమేజ్ వచ్చింది, అయిపోయింది, దాన్ని వదిలేస్తారు, ఇంకో సబ్జెక్ట్ మీదకి వెళ్తారు. ఓకే, అట్లా. సో ఇవాళ వెలుగు మాటలు కూడా మీరు చూడండి. వెలుగు మాటలు అనేది అక్కడ అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. 2023లోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇదే 2000 మంది పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేసి ఇల్లు కూల్చడానికి, అక్కడ ఉన్న అక్రమంగా ఉన్నాయి ఇల్లు కూల్చడానికి అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకి అప్పుడు ఎస్పీ గానీ కలెక్టర్ గానీ వెళ్ళారు సైట్ మీదకి. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అప్పుడు వాళ్ళు ప్రతిఘటించడం వల్ల చేయలేకపోయారు ఆ పని. అంతే తప్పించి వాళ్ళకు కూడా అప్పుడు ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే కేటీఆర్ గారికి, ఇదే హరీష్ రావు గారికి, ఇదే కవితకి అన్ని తెలుసు. అప్పుడు వాళ్ళకి తెలిసి అక్కడ అక్రమాలు ఉన్నాయని అప్పుడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు చేయలేకపోయారు. అదే ఆదేశాలని ఇలా ప్రభుత్వం అక్కడ అక్రమాలు ఇంకా జరుగుతున్నాయి, ఇప్పటికైనా అడ్డుకట్ట వేయకపోతే వాస్తవానికి అక్కడ అక్రమార్కులు గట్టగట్ట వేయకపోతే అల్టిమేట్ గా భూదానుభవంలో నష్టపోయేది సామాన్య ప్రజలే. ఇవాళ మొన్నటిదాకా ఎవరో చెప్పుకోలేకపోయారు. కానీ చాలా ఘోరాలు ఏంటంటే, సపోజ్ రాకేష్ గారికి ఏమీ లేదు, రాకేష్ గారికి ఓపీడీఆర్ అనే సంస్థ ద్వారా కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి నీకు ఏది ఫ్రీగా ఇయ్యరు అక్కడ వాళ్ళు. అవును, నీకేమి లేకపోయినా కానీ 50,000, 1,00,000, 2,00,000 తీసుకొని అక్కడ ఒక ప్లాట్ నీకు కేటాయించాలంటే ఏముంటుంది, ఇక్కడ గుడిసె వేసుకో అంటారు. అవును, పాపం వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి నీకు ఏ స్తోమత లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి నీకు ఏదో టెంట్లో వేసుకుంటావు. అక్కడ పర్మనెంట్ గా ఏ ఫెసిలిటీస్ లేవు. అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంట్ ఫెసిలిటీ లేదు, ఏమీ లేదు. దానికోసం మళ్ళీ ప్రతి నెల వసూలు చేస్తాం.
చేసి తర్వాత సపోజ్ నీకు ఏదైనా అవసరం ఉందో నువ్వు వలస కూలీ కోసం ఇంకేదైనా పనుండో హైదరాబాద్ ఎటో వెళ్ళేవారు 3 నెలలు రాకపోతే ఇదే ప్లాట్ని మళ్ళీ ఇంకొక 1,00,000 2 లక్షలు వేరే వాడికి అమ్ముతారు. ఓకే, ఆమె అతనితో ఇప్పుడు చేపిస్తారు అక్కడ. అట్లా చాలా సందర్భాలు జరిగినాయి. అక్కడ ఉన్నది 500 ప్లాట్లు అయితే 1,200 మందికో 1,300 మందికో వాటిని అమ్మి చాలా మంది ఇప్పుడు ఆ రిసిప్ట్లు ఓపీడీఆర్ కానీ కొంతమంది ఇచ్చిన రిసిప్ట్లు తీసుకొని మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. సార్ మేము కూడా 50,000 కట్టాం, 1,00,000 కట్టాం, మా పరిస్థితి తిరుగుతున్నారు. అంత ఘోరమైనగా మోసం ఇచ్చింది ప్రభుత్వం కాదు, అక్కడ పనిచేసే వ్యక్తులే మోసగించారు. మొత్తం కొన్ని కోట్లు వెనకేసుకున్నారు సార్. దాన్ని అడ్డుకట్ట వేయటానికి ఇవాళ చేసిన ప్రక్రియ. అదే భూదాన్ భూముల్లో ఇవాళ అర్హులైన ప్రతి పేదవాడికి కూడా ఈ రోజు పట్టాలు ఇచ్చి పట్టాలతో పాటు పక్కా ఇల్లు, కరెంట్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, అన్ని ఎమ్యూనిటీస్, అంటే ఎవరైతే ఎక్కడైతే మన డబుల్ బెడ్రూమ్ దగ్గర మనం ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నామో అటువంటి వసతులతో ఇవాళ మేము పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇటు జరుగుతూ ఉంది. పేద ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తే ప్రభుత్వం ఎల్లగొట్టి చేతులు దుట్టుకోలేదు కదా. అవును. సో ఇప్పుడు మీరు అన్నారు సార్ చాలా అక్రమాలు జరిగినాయి అని. చాలా వరకు కూడా కొన్ని దగ్గర 50 నుంచి 100 కోట్ల స్కామ్ జరిగింది ఆ భూదాన్ ల్యాండ్ దాంట్లో. సో వీటన్నిటికీ రికవరీ ప్రాసెస్ లో సార్ నిజంగా బాధితులు కానీ లేదంటే నిజంగా ఆస్తులుండి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా బాధితులకు ఇల్లులు వస్తే హ్యాపీ, ఆస్తులుండి డబ్బులు కట్టిన వాళ్ళకి రికవరీ అనేది జరిగిద్ది అంటారా? వాళ్ళకి డబ్బు మాత్రమే రికవరీ చేపిస్తుంది ప్రభుత్వం. అదే వాళ్ళకి ప్రభుత్వం ఉంచేటువంటి ప్లాట్లు, ఎందుకంటే 850 మంది అక్కడ పోయినాయని అప్లై చేసుకుంటే సుమారుగా 400 చిల్లర మందికే ఇవాళ మనం అరువులను గుర్తించి అన్ని రకాలుగా 360 డిగ్రీస్లో దాన్ని వడపోసి జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎంఆర్ఓస్ ని కూడా కలెక్టర్ గారు అక్కడ రప్పించి చాలా పర్ఫెక్ట్ గా సర్వే చేసిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. సో ఈ డిజిటల్ మీడియా టాపిక్ గురించి మాట్లాడితే సార్, ఇప్పుడు ఇది ఎందుకు అడుగుతున్నా అంటే మన పొంగులేటి గారే ఐఎన్పిఆర్ కూడా. సో ప్రజెంట్ ఉన్న వ్యవస్థలో, ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో డిజిటల్ మీడియా పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిజిటల్ మీడియాని ప్రభుత్వాలు కంట్రోల్ చేయటం అనేది కొంత కష్టతరమైన పని. ఎందుకంటే దానికి ఎక్కడ ఇంకా చట్టం అనేది పర్ఫెక్ట్ లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది చట్టం చేయాలని చెప్పేసి. అప్పటి వరకు కూడా మనం స్వీయ నియంత్రణే ఉండాలి. ఎందుకంటే మన వల్ల పబ్లిక్ ని రెచ్చగొట్టడం కాకుండా పబ్లిక్ కి న్యాయం జరిగే విధంగా ఉండాలి. కాబట్టి ఇవాళ చాలా మంది, అంటే అట్లా లేదు, యూట్యూబ్ లో కూడా చాలా నిజాయితీగా పనిచేసే వాళ్ళు, నిజాన్ని నిర్భయంగా బయటపడే వాళ్ళు చాలా మంది ఉండరు. కొంతమంది ఏంటంటే వ్యక్తిగత పోకడలు, వాళ్ళు భవిష్యత్తులో రాజకీయాలకు రావాలను లేకపోతే ఉన్న పలంగా ఫేమ్ కావాలని ఉద్దేశంతో ఇవాళ అంటే మంత్రులు కానీ లేకపోతే సమాజంలో పేరున్న వాళ్ళని కానీ తిడితే మాకు ఫేమ్ అయింది. ఓకే, యూట్యూబర్స్ ఎట్టున్నారంటే వాళ్ళు యూట్యూబర్ల పని ఏంటి, వాళ్ళు ఒక అంశాన్ని అభిప్రాయం తీసుకొని ప్రజలకు తెలియజేయటం వరకు వాళ్ళ పని, అంతే కదా వాస్తవానికి. ఇలా లేదు, కొంతమంది వాళ్ళే సైట్ మీదకి వెళ్తారు, వాళ్ళే అన్ని పట్టుకొని చూస్తారు, ఇంజనీరింగ్ వాళ్ళే చెప్తారు, మెడికల్ టెర్మినాలజీ వాళ్ళే చెప్తారు, లేకపోతే కలెక్టర్ చేసే విధులు కూడా వాళ్ళే చెప్తారు, అన్ని వాళ్ళే చెప్పి వాళ్ళకే మొత్తం తెలిసినట్టు చేసి ఎదుటివాడిని తిట్టడమే పని పెట్టుకొని చేసేసరికి పబ్లిక్ లో ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండా అది ప్రజల మీద రుద్దుతున్నారు. సో మొన్న రీసెంట్ కూడా సార్ వెలుగుమట్లలో ఇంటింటికి మన పొంగులేటి గారి గడియారం ఉంది. సో దాని మీద ఆఖరికి రాసింది కూడా వివాహానికి కానుక అని. దాన్ని కూడా చదవకుండా రాజకీయ ఎలక్షన్స్ టైంలో ఓట్ల కోసం గడియారాలు పంచారు అని చెప్పి విష ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు డిజిటల్ మీడియాలో. నిన్న కాక మొన్నదే ఇప్పుడు వాళ్ళు కొంతమంది వచ్చారు కదా, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మా పొంగులేటి గారి మీద అభిమానం ఉంటే గడియారం పెట్టుకోవటం అనేది, లక్షల గడియారాలు మేము ఇచ్చాం కాబట్టి గడియారం అనేది గోడకు పెట్టుకోవడం సహజం. ఇక గడియారం పెట్టుకున్నాడు కాబట్టి ఇట్లా జరిగిందనో లేకపోతే అదే దాన్ని చించేయటం లేకపోతే ఇట్లా చేయడం, బ్యాడ్ కామెంట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే యూట్యూబర్స్ అనేది అది సమాజంలో అది రాజకీయ విశ్లేషణ కానీ లేకపోతే సామాజిక విశ్లేషణ కానీ సినిమా రంగం కానీ వ్యక్తిగత రంగం ఏదన్నా కానీ వాళ్ళు కొంచెం ఎదుటి వారికి కొంచెం భంగం కలగకుండా నువ్వు ఎంతనే విమర్శించు. ఎదుటివారి వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించు, ఎంత విమర్శించినా పర్లేదు, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్నారు. అవును సార్, 100% అది. సో ఇంకో పాయింట్కి వస్తే సార్, సోషల్ మీడియా గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్ లో సమాజంలో సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు, యాజ్ ఏ పేరెంట్ గా, యాజ్ ఏ పొలిటీషియన్ గా? సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది ఇవాళ బలంగా ఉంది. అది మనం అవునన్నా కాదన్నా ఇవాళ అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా వరకు వాళ్ళు కవర్ చేస్తున్నారు. కానీ క్షణాల్లో చేసేది సోషల్ మీడియా కాబట్టి మంచినైనా చెడుగానైనా, చెడు మంచిగానైనా ప్రభావితం చేయగలిగే సత్తా ఉన్నటువంటి సోషల్ మీడియా. ఓకే,
ఆ సోషల్ మీడియా అనేది కొంత పిల్లలకు కానీ అంటే కొంత అవసరం లేని వాళ్ళకి కూడా దాంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు గంటల తరబడి టైం వేస్ట్ చేయటం, తర్వాత దానివల్ల కొంత పెడదవ పడుతున్నమాట వాస్తవం కూడా. కాబట్టి అది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సోషల్ మీడియా కోసం నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం కదా, పిల్లలు చెడిపోకూడదు, యువత చెడిపోకూడదు అనే ఉద్దేశంతో ఇలా కర్ణాటక ప్రభుత్వం కానీ అలాగే ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉండదు. ఓకే. సో సార్, ఫైనల్ గా మా ట్రస్ట్ స్టూడియో ద్వారా పాలేరు ప్రజలకి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులకు కానీ, మీ అభిమానులకు కానీ, మీ కార్యకర్తలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో మా ట్రస్ట్ స్టూడియో ద్వారా ఒక మాటలో. నేను ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారి మీద ఎన్నో ఆశలతో 56,000 మెజార్టీతో పాలేరు నియోజకవర్గ ప్రజలు పొంగులేటి గారిని ఆశీర్వదించారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో మేము చాలా బాగా పనిచేస్తున్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అందించడంలో కానీ, అలాగే సన్నబియ్యం అందించడంలో కానీ, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించడంలో కానీ, రైతులకు ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో పంటలకి ఇచ్చే విషయంలో కానీ, రైతుల ధాన్యం సేకరణ విషయంలో కానీ ఎటువంటి చిన్న పొరపాట్లు, ఎటువంటి చిన్న తప్పిదాలు లేకుండా మేము దాన్ని మానిటరింగ్ చేస్తూ ముందుగా తీసుకెళ్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పాలేరు పాలేరు రిజర్వాయర్కి ముఖ్యంగా అన్నిటికంటే మేజర్ ఏంటంటే, పాలేరు రిజర్వాయర్లో మనకు అవసరం అయినప్పుడు పైనుంచి నీళ్లు రాని పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అవును. ఎండాకాలం వచ్చేసరికి రిజర్వాయర్లో నీళ్లు ఉండట్లేదు. కారణం ఏంటంటే సాగర్ నీళ్ళు ఉండట్లేదు, సాగర్లో నీళ్లు వదిలే పరిస్థితి లేదు. అది నాగార్జున సాగర్ ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి 2 రాష్ట్రాల మధ్యలో అది పొత్తులో ఉంటారా, అక్కడ నుంచి కూడా విడిగా నీళ్లు వదిలేట పరిస్థితి లేదు. ఇవన్నీ గమనించి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా ఆధారపడింది వ్యవసాయ పరంగా కానీ, ఇలా ముచ్చ అంటే చేపల విషయంలో కానీ, చెరువుల్ని నీళ్లు నింపే విషయంలో కానీ ముఖ్యంగా ఆధారపడింది మనం ఇలా భక్తరామదాస్ రంజాల కానీ ఓన్లీ పాలేరు రిజర్వాయరే ఆధారం. దాన్ని స్టేబిలైజ్ చేయాలంటే ఏకైక మార్గం లిఫ్ట్ ద్వారా నీళ్లు వస్తాయో రాదో తెలియదు మనకి. గ్రావిటీ ద్వారా అనేక టీఎంసీలు ఇలా మున్నేరు అంటే గార్లా బయ్యారం దగ్గర మున్నేరు స్టార్ట్ అవుతుంది, అక్కడ పడే వర్షాలతో అనేక టీఎంసీలు ఇలా గోదావరిలో కృష్ణా కలుస్తున్నాయి. ఆ నీళ్లు వృధా కాకుండా ఇలా గ్రావిటీ ద్వారా ఇలా కేవలం 168 కోట్ల ఖర్చుతోని ఇవాళ పాలేరుకి రిజర్వాయర్కి ఇలా టెండర్లు పిలిచి ఇలా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అన్నిటికంటే గొప్ప చారిత్రాత్మకమైన చేసిన పని అవుతుంది అనమాట. పల్లెటూరులో సుమారుగా ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు సీసీ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విద్యారంగంలో ఇలా జేఎన్టీయూ నిర్మించుకోవడం, జేఎన్టీయూ కళాశాల పాలేరులో, అలాగే నర్సింగ్ కళాశాలను ప్రారంభించుకోవటం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ను కూడా ప్రారంభించుకోవటం, అలాగే ఐటీఐ స్కిల్ సెంటర్ను తిరుమలాయపాలెంలో ప్రారంభించుకుని విద్యారంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా ఇంకొకటి ముఖ్యమైన వైద్య రంగంలో కూడా ఇలా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇలా 100 బెడెడ్ హాస్పిటల్ని శాంక్షన్ చేయించుకొని వర్క్ జరుగుతూ ఉన్నాయి. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పూసుమంచిలో 100 బెడెడ్ హాస్పిటల్కి ట్రామా కేర్ సెంటర్ శంకుస్థాపన చేశారు. తిరుమలాయపాలెంలో ఉన్నటువంటి పిఎస్సి సెంటర్ని సిహెచ్సి సెంటర్గా అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. కొండపల్లిలో ఉన్నటువంటి సెంటర్ని అభివృద్ధి చేశాం. తిరుమలాయపాలెం కూడా మొన్ననే గౌరవ మంత్రివర్యులు 100 బెడ్ హాస్పిటల్గా దాన్ని కూడా అప్గ్రేడ్ చేసి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా చెరువు మాదారు ముఖ్యమైన నేలకొండపల్లి మండలంలో 5,000 పై తెలుపుండే గ్రామమైన చెరువు మాదారంలో కూడా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాతలపాడు తిరుమలాయపాలెంలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అనేక ఈ పల్లె దవాఖానాలని, పట్టణ దవాఖానాలని వచ్చిన తర్వాత అనేక ప్రారంభించుకోవడం జరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇలా పాలేరు నియోజకవర్గం ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా రానున్న 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి తీసుకెళ్ళడానికి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గత 7-8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఒక జీవో తెచ్చి ఏదైతే జీపీ లేఅవుట్లో ఉన్నటువంటి వెంచర్స్లో ప్లాట్లని రిజిస్ట్రేషన్ కాకుండా 5 సంవత్సరాల నుంచి ఆపటం జరిగింది. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న వెంచర్స్ ఉంటే నిర్వాహకులు మొత్తం శ్రీనివాసరెడ్డిని అప్రోచ్ అయిన తర్వాత దాన్ని క్లియర్ చేపించి ఇలా 100,000 ప్లాట్లు, 1,000 ప్లాట్లు ఇటు అడ్వాన్స్ కట్టిన కస్టమర్లకు కానీ,
రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానీ మన ఉపశమనం కలిగించి ఆ కార్యక్రమం పూర్తి చేశాం. దాంతో ఇలా ఎదిలాపురంలో రియల్ ఎస్టేట్ రంగం చాలా ముందరికి వెళ్తా ఉన్నది. అందులో అప్గ్రేడ్ అంటే పట్టణీకరణ అవుతుందని చెప్పేసి 10-15 సంవత్సరాల నుంచి కనీస ఆదరణకు నోచుకోలేదు ఏది ఎదిలాపురం ప్రాంతం, అక్కడ పాలక వర్గాలు లేక. దాన్ని మున్సిపాలిటీగా అభివృద్ధి చేసి ఇలా 46,000 ఓట్లతోని ఖమ్మం జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఇలా ఏర్పాటు చేసుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో 90% రిజల్ట్తోని ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేర్పించారు. శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకి, అలాగే ఎదిలాపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఎన్నుకున్నందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, వారి యొక్క ఏదైతే ఆశించి వారు ఎన్నుకున్నారో ఆ యొక్క వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న 4 సంవత్సరాల్లో ఎదిలాపురం మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం. సో సార్, మీరు చాలా ప్రాక్టికల్ వ్యక్తి, ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు కాబట్టి క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇది అందరి కార్యకర్తల తరపున మాట్లాడుతున్నా. ప్రజెంట్ ఉన్న ఈ రాజకీయాల్లో కష్టపడే కార్యకర్తలకి ఎక్కువ స్కోప్ ఉందా, భజన కార్యకర్తలకి ఎక్కువ స్కోప్ ఉందా? అంటే భజన కార్యకర్తలకి స్కోప్ ఉన్నప్పుడు మీకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పైకి చిన్న పని చేసి ఎక్స్పోజ్ అవుతారు. కానీ కష్టపడ్డ కార్యకర్తలకి ఖచ్చితంగా అల్టిమేట్ గా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కానీ, రీసెంట్ గా జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒకసారి మీరు అభ్యర్థులు ఎవరు పోటీ చేశారు, వాళ్ళు ఎలా గెలిచారని చూస్తే మీకు అనాలిసిస్ అర్థం అవుతా ఉంది. సామాన్య కార్యకర్తలు కూడా ఇలా వాళ్ళు ఊహించుకున్న కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఒక దళిత మహిళ రాజకీయాల్లో కొత్తగా వచ్చి ఎటువంటి ఖర్చు లేకుండా ఇలా చైర్పర్సన్ అయింది. అవును సార్, 100%. కాబట్టి కష్టపడే వాళ్ళకి డెఫినెట్ గా ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. అదే టెంపరీగా వాళ్ళకి కొంత అపోహ కలగవచ్చు. ఎందుకంటే షో చేసేవాడు ముందర నుండి అడావుడు చేస్తాడు కాబట్టి అదే మేము వెనకబడిపోతున్నాం అనేటువంటి ఆలోచన రావచ్చు. కానీ అల్టిమేట్ గా కష్టపడే వారికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. సో సార్, ఇంకోటి, ఖమ్మంలో చీమ చిట్టుకుమన్న గానీ ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈ 3 మంత్రులు రావడం అనేది ఖమ్మానికి మంచా చెడా? డెఫినెట్ గా మంచి. ఎందుకంటే మధుర నియోజకవర్గం చూసుకుంటే 2 సంవత్సరాల క్రితం మధుర నియోజకవర్గం కానీ పాలన ఖమ్మం కానీ మీరు చూడండి, ఇలా రోడ్ల విషయంలో కానీ, రహదారుల విషయంలో కానీ, అభివృద్ధి పథకాల విషయంలో కానీ అనేక చెరువుల్ని ఇలా డెవలప్ చేస్తున్నారు. ఇది పర్యాటకం కోసం. మేము పాలేరులో బౌద్ధవనాన్ని డెవలప్ చేయడానికి నేలకొండపల్లిలో టెండర్లు పిలిచాం. ఎప్పుడో మూలం పడినటువంటి పాలేరు చెరువు దగ్గర ఆ యొక్క ఎకో పార్క్ డెవలప్ చేయడానికి టెండర్లు పిలిచాం. ఇలా ప్రతి రంగంలో ప్రతి దాన్ని ఐడెంటిఫై చేసి అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మంత్రులు ఉండటం వల్ల ఎప్పుడూ లాభమే జరుగుతుంది, నష్టమేలా జరుగుతుంది? ఖమ్మంలో కూడా మీరు చూడండి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఇలా బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీని సర్వేగా ముందర తీసుకెళ్తా ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి సంస్థ ద్వారా ఇలా 100,000 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం కాపాడుతూ ఉంది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఖమ్మాన్ని డెవలప్ చేయడానికి పర్యాటక రంగంగా కిల్లా ఉన్నది. కిల్లాని డెవలప్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పర్యాటక రంగంలో కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇలా ఇన్కమ్ సోర్స్ పెరగాల, ఉపాధి పెరగాలంటే పర్యాటక రంగం కూడా ఇంపార్టెంట్. దానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో అయితే సార్, ఇప్పుడు ఈ 3 మంత్రుల విషయానికి వస్తే తుమ్మల గారు, బట్టి గారు, పొంగులేటి గారు, ఈ 3 ఒక తాటి మీద నడుస్తున్నారంటారా? నేను ముందు అని ముందు కురుకుతున్నారంటారా? పార్టీ ఆదేశానుసారం పార్టీ ఏది చెప్తే 3 మంత్రులు కూడా అదే చేస్తున్నారు. ఎక్కడా కూడా బయట జరిగేటటువంటి కొన్ని అపోహలు తప్ప నుంచి వ్యక్తిగతంగా అందరూ కూడా మంచి సంబంధాలతోనే ఉన్నారు. అందరూ కూడా అన్ని ప్రోగ్రామ్స్ కలిసే పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలా అనేక మంది ఉన్నా కానీ ఖమ్మం జిల్లాలో 3కి ఎందుకు ఇచ్చిందంటే వారు చేస్తున్నటువంటి వారి వ్యక్తిగత చరిష్మా, వారు చేసే మంచి పనులు, వారి పైన పలుకుబడిని ఇచ్చింది. డెఫినెట్ గా వారి నమ్మకాన్ని, పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అని పెంపొందించడానికి, ప్రజలకు సేవ చేయడానికి 3 కూడా పని చేస్తూనే ఉన్నారు. ఎక్కడ డామినేషన్ లేదంటారు ఒకరి మీద ఒకరు? అంటే డామినేషన్ అనేది రాజకీయాల్లో మనం అదే డామినేషన్ వ్యక్తిగతంగా నేను పైన ఉండాలనుకోవడం సహజం. అట్లా అని చెప్పేసి ఎక్కడ దాని ఎదుటోడిని డ్యామేజ్ చేస్తా కార్యక్రమాలు చేసిన దాఖలాలు అయితే లేవు. ఓకే. సో ఫ్యూచర్ 100% సార్, మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదని మీరు అనుకుంటున్నారు. కాకపోతే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే చాలా మంది మంచి జరిగిద్దని కార్యకర్తలు చాలా మంది అనుకుంటున్నారు. ఫ్యూచర్ లో మీ మనసులో ఉన్నా లేకపోయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చాలా మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచిది రాకేష్ గారు. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి మీకు నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. మీరు ఒక సామాజిక సేవకుడిగా, అలాగే ఒక డాన్స్ మాస్టర్గా, ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా, ఒక యూట్యూబర్గా ఖమ్మంలో ప్రతి ఇంచి ప్రతి సమాజం ఎలా ఉంది మీకు కూడా తెలుసు.
కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజలకి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో, మంచి సందేశాలు అందించాలనే ఉద్దేశంతో మీరు ఈ యొక్క యూట్యూబ్ స్థాపించి నిజాన్ని నిర్భయంగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో మీరు కూడా ఖమ్మం జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చి మీరు కూడా మంచి ఒక విశ్లేషకుడిగా, ఒక యూట్యూబర్గా, ఒక ఛానల్గా ఇదిగా మీరు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.